హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సంధ్యా టాక్స్. నేను ఇంట్లోనే ఇలా డెకరేషన్ చేసుకుంటానండి. నేను ఇంట్లో మంచిగా నేను ఇలాంటివి రెడీ చేసుకుంటానండి. ఎలా చేసుకున్నానో నేను చెప్తానండి. ఇది నేను శిల్పారామంలో తీసుకున్నానండి. అయితే ఇలా పోతుందండి, ఇదంతా కలర్ అంతా పోతుందని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇలా కుందన్స్ అవి అతికించుకున్నానండి, వేస్ట్ చేయలేక. ఇక్కడ పింక్ కుందన్స్ పెట్టానండి, ఎలా మెరుస్తున్నాయో చూడండి. అసలు ఇక్కడ మొత్తం గమ్ అతికిచ్చేసి ముందుగా పింక్ కుందన్స్ అతికించుకున్నానండి. తర్వాత మనకి ఇలా రౌండ్ వచ్చాయి కదండి, వీటికి 2 వైట్ 1 గ్రీన్, 2 వైట్ 1 గ్రీన్ ఇలా ఆల్టర్నేట్గా అతికించుకున్నానండి. చూడండి ఒకసారి. కిందకు వచ్చేసరికి ఈ రెండు రౌండ్లకేమో వైటే అతికించానండి. ఇక్కడ కాళ్ళకు కూడా వైటే అతికించాను. ఇక్కడ తలకాయకు వచ్చే వరకు మన ఫేస్కి ఇక్కడ పింక్ కాదండి, బ్లూ కుందను ఐ షేప్లో ఉన్నది అతికించుకొని దాని చుట్టూ గ్రీన్ అతికించానండి. ఇక్కడ అన్ని వైట్ స్టోన్ అతికించానండి, మధ్యలో గ్రీన్ అతికించానండి. మీకు కనిపిస్తుందా చూడండి, ఎంత షైనింగ్ అవుతుందంటే అంత షైనింగ్ అవుతుందండి. ఇగో చూడండి, చుట్టూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ దాని తోకకు వచ్చేసి కూడా మొత్తం వైట్ స్టోన్స్ తోటే అతికించానండి. నేను కడిగాను కూడా దీన్ని చాలాసార్లు, స్టోన్స్ ఏం ఊడిపోలేవండి, చాలా బాగున్నాయి అసలు. మీరు కూడా ఇలాగా ఇంట్లో ఏదైనా పాడైతుంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. తక్కువ ఖర్చుతో మనకు అయిపోతుంది. మనకు అంత ఖర్చు ఏం పట్టదండి. మనకు బ్లూ వచ్చేసి ఒక 20-25 రూపీస్ ఉంటుందండి. ఇవి చాలా తక్కువ కాస్ట్ అవుతాయండి. మనకు ఒక 50 రూపీస్లో అయిపోతుందండి. ఇంకా మిగులుతాయి, మనకు అన్ని మెటీరియల్ మొత్తం మిగులుతుందండి. నేను ఇందులో వాటర్ డైరెక్ట్ పోయట్లేదండి, పాడవుతుందేమో అని. గాజు బౌల్ ఉందండి, దీనికి సరిపడా గాజు బౌల్ ఉంది. అది పెట్టేసి దాంట్లో నా దగ్గర ఒక సీసా మూత పగిలిపోయిందండి, దాంట్లో వాటర్ వేసి దీని గాజు బౌల్లో కూడా వాటర్ వేస్తానండి. వాటర్ వేసి దాంట్లో ఒక గాజు సీసా పెడతానండి, దాంట్లో వాటర్ వేసి మనీ ప్లాంట్ పెడతానండి. అది ఎలా పెడతాను అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తానండి. ఒకసారి చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలా చేసుకోవచ్చండి. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చండి. మనకు టైం పాస్ అవుతుంది, మన క్రియేటివిటీ కూడా పెరుగుతుందండి. ఇలా ఉందండి, ఒకసారి చూడండి, షైనింగ్ చూడండి ఒకసారి. ఇదొకటండి. నేను ఇంకొకటి రెడీ చేశానండి, అది కూడా చూపిస్తాను. అది వచ్చేసి ఇదండి, ఇది వాటర్ జగ్ అండి. ఇది కారుతుంది అనమాట, ఎందుకు పడేయటం అని చెప్పేసి నేను ఇలాగా చేశానండి. ఇది మనము క్లాత్ పైన వేసుకునే పెయింటింగ్ కలర్ అండి, ఎల్లో కలరు. అది నా దగ్గర ఉంటే నేను దాన్ని మంచిగా బ్రష్ చేశానండి. చేసిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత ఈ పెద్ద కుందన్స్ అన్నీ ఫస్ట్ అతికించానండి. ఈ పెద్ద కుందన్స్ అతికించి దాని చుట్టూ స్టోన్ లేస్ అతికించానండి. అదంతా ఆరిపోయిన తర్వాత మల్టీ కలర్ కుందన్స్తో నేను ఇలా అతికించానండి. అటొకటి ఇటొకటి ఇట్లా షేప్ వచ్చేలాగా అతికించానండి. ఎంత బాగుందో చూడండి, ఎలా షైనింగ్ అవుతుందండి. ఇందులో మనము వాటర్ వేసి ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చండి, లేదంటే మనకు ఫ్లవర్ వాజులు దొరుకుతున్నాయి కదండి, అదైనా పెట్టుకోవచ్చు. నేను కొన్ని రోజులు మనీ ప్లాంట్ పెట్టానండి, అందుకే ఇలా జంగు పట్టింది. ఇలా అవుతుందని తీసేసానండి. ఇందులో నేను ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేసి మీషోలో మాది పెడతానండి, ఫ్లవర్ వాజ్ పెడతానండి. అప్పుడు మీకు చూపిస్తాను, అప్పుడు కూడా వీడియో చేస్తానండి. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నో మన ఇంట్లో పడేసేటి చాలా ఉంటాయండి. ఒకసారి ఆలోచించి వాటిని ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు కూడా ఇలా చేసుకోండి. ఇదొకటండి. నేను ఇంకొకటండి, ఇవి గాజు సీసాలండి, వాటర్ ఫిల్ చేసే గాజు సీసాలండి. వాటి క్యాపులు తీసేసి నేను ఇవి బుక్ చేసిన తర్వాత ఇవి ఎందులో పెట్టాలో నాకు అర్థం కాలేదండి. ఈ ఫ్లవర్ వాజులు ఎక్కడ పెట్టాలో అర్థం కాక నేను ఏం చేశానంటే, నా దగ్గర ఇవి ముత్యాలు ఉన్నాయండి. నేను బ్లౌజ్ వర్క్స్ వేస్తాను కదండి, ముత్యాలు ఉన్నాయి. ఈ ముత్యాలన్నీ ఇందులో పోసేసి ఇలాగా నేను అందులో ఈ ఫ్లవర్ వాజులు పెట్టానండి. ఇదొక క్రియేటివిటీ అండి. మనకు తక్కువ ఖర్చులో మనకు మంచి లుక్ వచ్చేలాగా ఇలా పెట్టానండి. ఎంత బాగుందో చూడండి. ఈ 2 సీసాలలో ఇలా ఫ్లవర్ వాజులు పెట్టేశాను. ఇలా ఎలా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయండి. అందరు ఇంటికి వచ్చిన వాళ్ళు బాగాలే చేసావు, భలే క్రియేటివిటీ ఉంది నీ దగ్గర అని అంటారండి. ఇదొకటి చేశానండి. మీకు
ఇది వచ్చేసి గిఫ్ట్గా వచ్చిందండి. ఇది కూడా నాకు లీఫ్ షేప్లో ఉంది, చాలా బాగుందండి. ఇది ఆరెంజ్ కలర్లో ఉంది. ఇది కూడా నేను ఎలా యూజ్ చేశానో చూపిస్తాను. ఇది బుద్ధుడిది ఉందండి. ఇందులో నేను ఫస్ట్ మనీ ప్లాంట్ పెట్టాను. నేను కొన్ని రోజులు ఊరికి వెళ్ళేసరికి అది ఎండిపోయిందండి. ఇంకా నేను మళ్ళీ మనీ ప్లాంట్ పెట్టలేదండి. చూడండి బుద్ధుడు ఎంత బాగున్నాడో. ఎల్లో మీద డాట్ డాట్ డాట్స్ వచ్చాయండి బ్లాక్ కలర్ తోటి. ఇది ఉన్నాయి కదండి, ఈ కొమ్మలు నేను మీషోలోనే తీసుకున్నాను. ఇవి ఏం చేయాలో తెలియక చాలా రోజులు నేను పక్కన పెట్టానండి. తర్వాత ఐడియా వచ్చింది. ఇందులో మట్టి ఉందన్నమాట. మట్టి చూపెట్టాను, ఈ మట్టి ఉందండి. ఈ మట్టిలో నేను ఏం చేశానంటే ఇవి ఇలా కుచ్చేసానండి. ఇలా కుచ్చేసాను. ఇదొక దాంతో నేను ఇలా రెడీ చేసుకున్నానండి. మనకి ఇంట్లో ఉన్న వాటితోటే రీయూజ్ చేసుకోవచ్చండి. ఇవి తీసేసి ఇంకేమైనా ఉంటే కూడా మనం కొత్తగా రీయూజ్ చేసుకోవచ్చండి. మనం ఇది అనేది దీంట్లో ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి మోడల్ ఒకసారి. లీఫ్ ఇలా ఉంది, ఒకసారి చూడండి ఎలా ఉంది. ఇది కూడా నాకు గిఫ్ట్గానే వచ్చిందండి. దీన్ని ఏం చేశానంటే ఇది కూడా మీషోలోనే నేను తీగల్లాగా వస్తాయండి. ఇది ఆర్డర్ పెట్టుకున్నాను నేను. ఇదేం చేయాలనో కూడా తెలియక నేను చాలా రోజులు పక్కన పెట్టానండి. ఇది వచ్చేసి నాకు గిఫ్ట్గా వచ్చింది కదా. ఇది స్వస్తిక్ వచ్చిందండి. స్వస్తిక్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఒక పింకు, ఒక వైట్, ఒక గ్రీను స్వస్తిక్ మీద అతికిచ్చానండి. అతికిచ్చి ఈ పక్కన లైన్స్ కూడా స్టోన్తో అతికిచ్చానండి. వైట్ కుందన్స్, పైన వచ్చేసి గ్రీన్ కుందన్స్ అతికిచ్చానండి. మీకు కనపడుతుంది కదా, గ్రీన్ కుందన్స్ అతికిచ్చాను కనపడకుండా. ఇది కూడా ఇలాగా చుట్టూ అతికిచ్చానండి. ఇది కూడా ఒక డిజైన్ చేసుకున్నాను నేను. అసలు ఎంత షైనింగ్ వస్తుందో చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి ఏవైనా ఉంటే పడేయకండి ఫ్రెండ్స్. ఇదేం యూజ్ వస్తాయిలే అనుకోవచ్చు. ఇది బుట్ట మోడల్లో ఉందండి. మనం గుళ్ళ తీసుకెళ్తాం కదా, బుట్ట మోడల్లో ఉంది. ఇత్తడైతే కాదండి, ఇది నార్మల్ మెటలు. నేను ఇది ప్లెయిన్గా ఉందని చెప్పేసి నేను ఇలా చుట్టూ అల్లానండి. అల్లి ఏదైనా మనకు గురు పౌర్ణమి అలా ఏకాదశి అది వస్తుంది కదండి మనకు, వెంకటేశ్వరుడిది తొలి ఏకాదశి అలా వచ్చినప్పుడు నేను ఇందులో ఆ విగ్రహాలు పెట్టి పూజ చేసుకుంటానండి. చాలా లుక్ ఉంటుందండి ఇది. నేను చేసినప్పుడు మీకు చూపిస్తానండి. చూడండి ఎంత బాగుందో. ఇలా నేను అన్ని క్రియేటివిటీగా చేసుకుంటానండి. ఇవి ఏం ఎక్కువ ఖర్చు కాలేదండి. ఓన్లీ కుందన్సే కాబట్టి నా దగ్గర ఉన్నాయండి. గమ్ పెట్టి అతికిచ్చాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటివి ఏవైనా మీ ఇంట్లో ఉంటే పడేయకుండా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి చూపిస్తానండి మీకు. ఇది బుట్ట అండి. ఈ బుట్ట కూడా నాకు గిఫ్ట్గానే వచ్చింది. ఇది కూడా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. కొన్ని రోజులు ఇది పక్కకు పెట్టాను. తర్వాత నాకు ఐడియా వచ్చింది. ఇవి నా దగ్గర మీషోలో ముందుగానే బుక్ చేసుకున్నవి ఉన్నాయండి. ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. అప్పుడు నేను ఎక్కువ కాస్ట్లో తీసుకున్నానండి. ఇది కూడా మీషోలోనే తీసుకున్నానండి, ఫ్లవర్ వాజు. ఇది కూడా చాలా బాగుంది. అయితే నేను ఏం చేశానంటే ఇట్లా సైడ్లో నుండి ఇలా పెట్టాను ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి ఇటోటి అటోటి ఇలా పెట్టేసి ఇది మధ్యలో ఇలా కూర్చానండి. అప్పుడు ఇదొక మనకు బొకే మోడల్ అయింది కదండి. చాలా బాగుంది. ఇది నేను సోఫా దగ్గర మనకు వస్తుంది కదండి, ఇట్లా కొంచెం ప్లేసు అక్కడ పెట్టుకున్నాను. నేను ఇవి ఎక్కడెక్కడ పెట్టానో ఫర్దర్ వీడియోస్లో మీకు షార్ట్ వీడియోలో చూపిస్తానండి. చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కదా ఫ్రెండ్స్. యూజ్ఫుల్ వీడియోనే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆదరించండి అని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ అండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.